సద్గురు సాయినాథుని యొక్క విశేషమైనటువంటి షిరిడి సాయినాథుని యొక్క విశేషమైన అంశాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిలోని భాగంగానే ఆ సాయి తత్వం అంటే ఏమిటి, సాయి యొక్క విశేషాలు ఏమిటి, సాయి యొక్క మనోభావాలు ఏమిటి, ఆ సాయి అవతార పురుషుడు అని అంటారు, మరి దత్తాత్రేయుని అంశమా లేదా ఇంకా ఏదన్నా ఉన్నదా అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకంటే కూడా మహారాష్ట్ర, గుల్బర్గా, కర్ణాటకలో సుస్పష్టమైనటువంటి విధంగా వాళ్ళలో ఆలోచన విధానం దత్తాత్రేయుని యొక్క ఒక అంశ, దత్తాత్రేయ స్వామి యొక్క ఒక అంశ గురువు యొక్క రూపంలో వచ్చినటువంటిదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అన్నిటికీ అతీతంగా ఉండేవాడి అవధూత. మన యొక్క గురు చరిత్రలో ఎక్కడ చదివినా ఎక్కిరాల భరద్వాజ గారు సుస్పష్టంగా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యము, అన్నిటికీ అతీతంగా ఉండేవాడే సద్గురువు. ఆ సద్గురువు నన్ను గురువుగా భావించండి, నన్ను గురువుగా భావించండి ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పుకోరు. ఆ గురువును వెతుక్కోవాల్సిన బాధ్యత శిష్యుడిదే. ఆ శిష్యు యొక్క పరంపరలోనే మన యొక్క గజానన మహారాజ్ కానివ్వండి, అక్కలకోట మహారాజ్ గారు కానివ్వండి, ఈ విధంగా అనేకమైనటువంటి పుణ్యాత్మలందరూ కూడా ఇవన్నీ కూడా గురు పరంపరలో వచ్చినటువంటి అంశాలుగా భావించాలి. దానిలోనే మన సద్గురు యొక్క సాయినాథుని యొక్క విశేషమైనటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే నిర్వికారుడుగా ఉంటాడు, సాక్షాత్తు పరమేశ్వరుడు రూపంలో కనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి గురువు. దేనికి కూడా తొణకకుండా ఉంటారు. ఎండకు కానీ, వానకు కానీ, చలికి కానీ, ఏదైనా కూడా ప్రకృతిని కూడా శాసించినటువంటి ఆయన యొక్క చరిత్రలో మనం చదువుతూ ఉంటే ఒళ్ళంతా కూడా గగుర్పొడి పొడుస్తుంది. ఇలాంటి తీయటి మంచి అనుభవాలు, కష్టాలలో ఉన్నవాడికి నేనే ఉన్నానని చెప్పుకుంటూ కూడా వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. అయ్యో నాకు ఈ కష్టాన్ని ఎవరు తీరుస్తాడంటే ఆపన్న హస్తాన్ని అందించినటువంటి అద్భుతమైనటువంటి మూర్తి సద్గురు సాయినాథుడు. అలాంటి సద్గురు సాయినాథుని యొక్క మంచి అవకాశాన్ని ఈ రోజున మనమందరం కూడా వినియోగించుకుంటున్నాం. అయితే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాయి ఎవరు, సాయి బాబా ఎక్కడి నుంచి వచ్చాడు, సాయి యొక్క తత్వం ఏమిటో ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాయి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏమీ అవసరం లేదు. నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, సబూరి ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం భావిస్తుంటాం. ఆ శ్రద్ధ, సబూరి వాటి గురించినటువంటి చూద్దాం. మరి ఎందుకు అంటే చాలామంది ఆశ్చర్యపోతారు, దేవుడు డబ్బులు అడుగుతాడా? అడగడే. దేవుడు డబ్బులు అడగడం ఏమిటి అనేటువంటిది అనిపిస్తుంది. దక్షిణ తీసుకుంటాడు కదా సాయి, అడిగి తీసుకుంటాడు, మరీ తీసుకుంటాడు కదా అంటాడు. కావచ్చు, వాళ్ళ యొక్క కర్మ ఫలాల్ని స్వీకరించేటువంటి దాంట్లో సాయి అద్భుతమైనటువంటి విధానాలు అవి ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఆయన గురించి చెప్పాలంటే బ్రహ్మాతరులకే కాదు, ఎవరికి సాధ్యం కాదు, అంత గొప్ప నైజం ఆయనలో ఉంది. ఎంత చెప్పినా కూడా తక్కువనే. మనోహరమైనటువంటి విషయాలలో మరి షిరిడికి రాకముందు అక్కడే ఉన్నారు, ఏం చేశారు అంటే అది అందరికీ కూడా అంతు తెలియనటువంటి రహస్యము, ఎవరికీ తెలియదు. సాయి ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అన్నీ కూడా. అలాంటి దాంట్లో మరి ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో చెప్పినటువంటి దాంట్లో మహల్సాపతి చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఇలాంటి వాళ్ళ తత్వవేత్తలు అనేక రకాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాటిలోనే హేమాడ్ పంత్ అనేటువంటి పుణ్యాత్ముడు బాబా అనుగ్రహంతో రాసినటువంటి సాయి సచ్చరిత్రం చదివినట్లయితే అందరికీ అవగతమవుతుంది. ఏ దేవుడు ఏ గురువు అయితే చెప్పాడో ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా నేర్చుకోవడానికే ఇష్టపడాలి, అంతేగాని వేరే ఏం అవసరం లేదు. మనకందరికీ తెలిసినటువంటిది ఎక్కడ బాబా ప్రకటితమైనటువంటి అంశాలు. అప్పటికి బాబా కాదు, ఒక చిన్న ఫకీరుగా ఉండేవాడు, నిర్వికారంగా ఉండాలి. ఆకారం అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రక్రియ. చూడడానికి అయ్యో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దత్తుని యొక్క లీలల్ని సాయి యొక్క లీలల్ని కంపారిజన్ చేసుకుందాం. ఆ విధంగా మనం వ్యత్యాసాలను గమనించినట్లయితే అచ్చం అలాంటి అవకాశాలనే ఆ దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం కూడా అలాంటి మంచి మంచి అవకాశాలను వినియోగించుకుంటూ ఆయన యొక్క విధానాల్ని పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మనకు అందరికీ తెలుసు కదా, ఒక రోజున ఒక ప్రాంతంలో ఒక వేప చెట్టు కింద కూర్చున్నాడు 14 ఏళ్ల బాలుడు. ఆ 14 ఏళ్ల యొక్క బాలుడి యొక్క వివిధ తత్వాలు చూసినట్లయితే
చెట్టు కింద వేప చెట్టు కింద కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, ఎవరిని అడగట్లేదు, ఏమి చూడట్లేదు. ఏమిటి ఇదంతా, ఎందుకు కూర్చున్నాడో తెలియదు. పిల్ల చూస్తేనేమో కౌమార దశలో ఉండే 14-16 సంవత్సరాల యొక్క బాలుడు. ఆ బాలుని యొక్క రూపురేఖలు చూసినట్లయితే ముగ్ధ మనోహరంగా ఉన్నారు. కానీ మరి వాన పడ్డా చలించట్లేదు, ఎండ వచ్చినా చలించట్లేదు. చివరికి వస్తే ఎవరన్నా చిన్న చిన్న ఆకతాయి పిల్లలు బండలు రాళ్ళు వేస్తున్నా కూడా ఏమి చెలించకుండా ఉన్నారు. ఎందుకు వచ్చాడో ఏమిటి అనేటువంటి చూస్తే కొంతకాలం జరిగిన తర్వాత అబ్బో ఈ పిల్లవాడు సామాన్యుడైనడు, అయ్యో ఫకీర్ కాదు, ఏదో మహత్యం ఉంది అనుకుంటూ ఉన్న సమయంలో ఒక పుణ్యాత్ముడు, అయ్యో దేవుడా నాకు కళ్ళు లేకుండా ఎందుకు చేశావు అనుకుంటూ బాధపడుకుంటూ అలా వెళ్తుంటే ఆ సమయంలో దయామైనటువంటి యొక్క యువ ఫకీరు, ఇలా రావయ్యా అని చెప్పుకుంటూ పిలిచి అతని కళ్ళను ఒక్కసారి ఇట్లా అద్దుకున్నాడు. అంతే, అతనికి ఆ క్షణంలో పుష్కలమైనటువంటి దృష్టి వచ్చేసింది. ఆహా ఎంత అద్భుతం ప్రక్రియ, అద్భుతానంద ఆశ్చర్యాలు లోవై వెంటనే పరిగెత్తుకుంటూ కూడా ఆ యొక్క ఊళ్ళోకి వెళ్ళి, అయ్యో నాకు కన్ను దృష్టి వచ్చింది, నా ఆరోగ్యం బాగైపోయింది అనుకుంటూ చెప్పేసరికి అప్పుడు జనాలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి కూడా, ఓహో ఇంత మంచి అవకాశాలు ఇచ్చాడా, ఇంత చక్కటి విధానాల్లో ఇంత గొప్ప వ్యక్త అనుకుంటూ అప్పుడు వచ్చి అందరూ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ కోరికలన్నింటినీ కూడా మరి చెప్పుకుంటూ ఉంటే ఈలోగా ఒక కుష్టువాడు వచ్చాడు. ఊరు వాళ్ళందరూ కూడా వెలివేసినటువంటి కుష్టు వ్యాధి ఉన్నటువంటి వాడు వస్తుంటే అందరూ కూడా చీ 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 అని వెళ్ళిపోతుంటే ఆయన పాపం ఆ యువ ఫకీర్ ఏం చేశాడు, నాయనా ఇక్కడికి రా, ఎందుకు స్వామి నా యొక్క రోగం అంతా కూడా నీకు అంటుకుంటుంది, నువ్వు కూడా కాస్త దూరంగా ఉండంటే ఏం పర్వాలేదని చెప్పుకుంటూ కూడా ఆయన పిలిచాడు. పిలిచి ఒళ్ళంతా నిమిరాడు, తోచినటువంటి పసరు రాశాడు. అంతే, అద్భుతమైన ప్రక్రియ. ఆ కుష్టు వ్యాధి మొత్తం పోయింది. అద్భుతమైన సుందరమైన ఆకారంలో ఆ సాయి యొక్క దయ వల్ల, ఆ యువ ఫకీర్ యొక్క దయ వల్ల చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన కూడా ఊళ్ళో వెళ్ళాడు. ఊళ్ళో కూడా అందరికీ టామ్ అరే నిజమే, ఇంతకుముందు చూసాం కదా, కొన్ని గంటల క్రితం చూసినటువంటి కుష్టు వ్యాధి లేకుండా పోయింది అంటే ఆ యువ ఫకీర్ సామాన్యుడైన వ్యక్తి కాదు అని చెప్పుకుంటూ కూడా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకు పండ్లు పూలు అన్నీ ఇచ్చుకుంటూ కూడా ఆయనను గౌరవించుకుంటూ తన యొక్క కోరికలకు అన్నీ కూడా చెప్పుకుంటూ కూడా ఆ లబ్ధి పొందారు. చూస్తూ ఉంటుంటే ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. అబ్బో ఇదంతా కూడా కలియుగంలో జరిగేటువంటి ఒక విశేషమైన అంశమే అని చెప్పుకుంటూ కూడా ఒక రోజున అంతర్ధానం అయిపోయాడు అక్కడి నుంచి ఆ యువ ఫకీరు. ఈ విధంగా ముందుగా ఆయన యొక్క అవతారంలో అలా చిన్న దృష్టాంతాన్ని మాత్రమే చెప్పుకోవడం జరిగింది. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఆయన కొంతకాలం దానికి కూడా కనపడడం లేదు.